ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న ఎన్నో వేల ప్రేమ కథల్లో మా అభిగాడి ప్రేమ కథ కూడా ఒకటి. ఇక్కడ చీకటంటే ఎవరికీ భయం లేదు, కానీ చీకట్లో ఏముంటుందో అని భయపడతారు. ఎత్తంటే ఎవరికీ భయం లేదు, కానీ అక్కడి నుండి పడిపోతే ఏమవుతుందో అని భయపడతారు. అలాగే ఇక్కడ ఉన్న చాలామందికి ప్రేమను చెప్పడానికి భయం లేదు, కానీ చెప్పిన తర్వాత ఆ ప్రేమ ఎక్కడ ఓడిపోతుందో అని భయపడతారు. లవ్లో లాజిక్లో వెతకకుండా మనసులో జరిగే మ్యాజిక్తో మా ఈ సినిమాని చూడండి. ఎందుకంటే మనసు చేసే మాయే ప్రేమ. ఏంటి ఒక్కడనే కూర్చున్నా అనుకుంటున్నారా? నా పేరు అభినయ్. పేరుకు తగ్గట్టుగానే నాకు అభినయం కూడా ఎక్కువే. నా లవ్ లైఫ్లో టార్గెట్స్ కన్నా ట్రాజడీసే ఎక్కువ. నేను 9th ఉన్నప్పుడు తను 6th చదివేది, నేను ఇంటర్లో ఉన్నప్పుడు తను 10th చదివేది, నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తను 3rd year చదివేది. ఇక్కడ నేను ఫెయిల్ అవడమో లేక తను బాగా చదివిందనో కాదు, తను అనేది కాలంతో పాటు మారుతూ వస్తుంది. స్కూలింగ్లో సింధు, ఇంటర్లో ఇందు, బీటెక్లో బిందు. అఫ్కోర్స్ నేను ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అవుతూనే ఉన్నా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజు నా లవ్ గురించి బయటకు చెప్పానో అప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయింది. అలా నీ లవ్ ఎప్పుడు బయటకు చెప్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుద్ది. మనసులో ఉంచుకొని చెప్పలేదనుకో ఏ ప్రయోజనం ఉండదు. వినరా కొట్టండియా ముందు. హలో, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా, ఇంతలోపే నువ్వు చేసావు. అవునా? ఎందుకు? అనన్య చెప్పింది. ఏంటి అనన్య ఏం చెప్పింది? అంటే అనన్య చెప్పింది నువ్వు ఎక్కడికో వెళ్తున్నావని. నేనా? నేను ఇక్కడే ఉంటున్నా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. ఇంతకు నువ్వు ఎందుకు కాల్ చేసావో చెప్పలేదు. అంటే తిన్నావా అని. సరే టాపిక్ బానే మార్చావు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు.
ఏం లేదు, వెళ్ళిపోతున్నాం కదా, ఒకసారి కలుద్దామని. యా ఓకే, అందులో ఏముంది అవి అంతగా హెసిటేట్ అవుతున్నావు? మీకే ఉండదులే, ఇలా అడిగితే మీరు ఏమనుకుంటారో అని 1,00,000 క్వశ్చన్స్ రేస్ చేసుకుంటాం మేము. ఆహా, అఫ్ కోర్స్ అనుకుంటా, బట్ నీ విషయంలో కాదు అవి. సరేలే, డైలాగ్ లాప్ ఇంకా. స్టోయర్ పాయింట్ ఈవినింగ్ 6 PM షార్ప్. ష్యూర్, సీ యూ. బాయ్. హే, నీకు తెలుసా 2 years బ్యాక్ ఇదే రోజు నాకు వీసా వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకొక 1 monthలో అందరం వెళ్ళిపోతున్నాం. యా, చాలా తొందరగా గడిచిపోయింది. నేను చాలా మిస్ అవుతాను. నేను కూడా మిస్ అవుతాను నిన్ను, గౌతమ్ని, సురేష్ని, మాన్సాని, సమతాని, వీళ్ళందరినీ కూడా మిస్ అవుతాను. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మరి? 26న ఇండియా వెళ్తున్నా, తర్వాత పెళ్ళి. వాట్, పెళ్ళా? హా, అక్క పెళ్ళి. దేవుడా, ఇంకా నీకనుకున్నా. అయినా ఎందుకంత షాక్ అయ్యావు? ఎందుకంటే నాకు